వెల్కమ్ టు ద క్వశ్చన్ ఆఫ్ ద డే సిరీస్. మై సెల్ఫ్ శ్రీనివాస్ శర్మ ఫ్రమ్ లక్ష్మీ నర్సింగ్ అకాడమీ. ఈరోజు మనం డిస్కస్ చేసే క్వశ్చన్ ఏంటి అంటే, ఏ పేషెంట్ హ్యాస్ జస్ట్ రిటర్న్ టు ద కార్డియాక్ స్టెప్ డౌన్ యూనిట్ ఫాలోయింగ్ ఏ పర్క్యూటేనియస్ కొరనరీ ఇంటర్వెన్షన్ విత్ స్టెంట్ ప్లేస్మెంట్ వయా ద రైట్ ఫీమోరల్ ఆర్టరీ. During the assessment, the nurse notices a rapidly growing hematoma and blood pooling under the patient's right thigh. వాట్ ఈస్ ద నర్సెస్ ఫస్ట్ ప్రయారిటీ యాక్షన్? సో క్వశ్చన్ అయితే చూసారు. మీరు ఏదైతే ఆన్సర్ అనుకుంటున్నారో ఒకసారి వీడియోని పాస్ చేసి మీ ఆన్సర్ని కింద కమెంట్స్లో అయితే మెన్షన్ చేయండి. ఇక్కడ క్వశ్చన్ మనం అర్థం చేసుకుంటే, పేషెంట్కి హార్ట్ సర్జరీ అయితే అయింది, హార్ట్ సర్జరీలో స్టెంట్ ప్లేస్మెంట్ అయితే జరిగింది అనేసి అని చెప్పారు. ఈ స్టెంట్ ప్లేస్మెంట్ ఏ యాక్సెస్ ద్వారా అయితే వేశారో, అదే ఫీమోరల్ యాక్సెస్ ద్వారా వేశారో, ఆ ఫీమోరల్ యాక్సెస్లో బ్లీడింగ్ వచ్చింది అండ్ హెమటోమా అనేది వచ్చింది. సో ఈ రెండు అనేది కంటిన్యూస్గా జరుగుతుంది. ఇలాగా జరిగినప్పుడు నర్సెస్ యొక్క ప్రయారిటీ ఏంటి అనేసి అన్నారు. ఇక్కడ మనం చూస్తే పేషెంట్కి పర్క్యూటేనియస్ కొరనరీ ఇంటర్వెన్షన్ స్టెంట్ ప్లేస్మెంట్ అనేది జరిగింది. సో ఈ పీసీఐ జరిగిన తర్వాత వచ్చే కాంప్లికేషన్ బ్లీడింగ్ అనేది జరుగుతుంది. సో ఈ బ్లీడింగ్ అనేది జరిగి హెమటోమా ఫార్మేషన్ అయ్యేది జరిగేది అబ్జల్యూట్గా వచ్చే కాంప్లికేషన్ అనేది ఉంది. కాబట్టి నర్సెస్ కంటిన్యూస్గా ఈ స్టెంట్ ప్లేస్మెంట్ అయిన తర్వాత ఆ ఫీమోరల్ యాక్సెస్ ఏదైతే ఉందో దాన్ని ఎవ్రీ 15 minutes వన్స్ ఫస్ట్ అవర్ అయితే చెక్ చేయాల్సి ఉంటుంది, సెకండ్ అవర్లో ఎవ్రీ 30 minutes వన్స్ చెక్ చేయాల్సి ఉంటుంది, అండ్ థర్డ్ అవర్ నుంచి ఎవ్రీ అవర్లీ వన్స్ చెక్ చేయాల్సి ఉంటుంది. అండ్ అలానే పేషెంట్ లెగ్ కూడా స్ట్రైట్గానే పెట్టాల్సి ఉంటుంది. ఎందుకు? ఈ బ్లీడింగ్ని ప్రివెంట్ చేయడానికి. కాకపోతే ఇక్కడ బ్లీడింగ్ ఆల్రెడీ అక్కర్ అయిపోయింది. సో కాంప్లికేషన్ వచ్చినప్పుడు నర్స్ ఏం చేయాలి అంటే, ఫస్ట్ ప్రయారిటీ మనకి ఎప్పుడు కూడా ఎక్కడ బ్లీడింగ్ అవుతున్నా కూడా ఆ బ్లీడింగ్ని స్టాప్ చేయడం మన ప్రయారిటీ. సో ఇక్కడ ఫీమోరల్ యాక్సెస్లో బ్లీడింగ్ అవుతుంది కాబట్టి ఎక్కడి నుంచి అయితే బ్లీడింగ్ సైట్ అవుతుందో ఆ సైట్ నుంచి 1 to 3 inches అబోవ్లో మనము ప్రెషర్ అనేది హోల్డ్ చేయాల్సి ఉంటుంది. ఎప్పుడైతే అలా ప్రెషర్ హోల్డ్ చేస్తామో పేషెంట్ బ్లీడింగ్ కంట్రోల్ అయ్యే ఛాన్సెస్ అనేది ఉంటుంది. సో ఫస్ట్ ప్రయారిటీ ఈ క్వశ్చన్లో అండ్ ఈ ఆప్షన్స్లో కనుక చూస్తే, ఆప్షన్ సి అప్లై ఫర్మ్ మాన్యువల్ ప్రెషర్ డైరెక్ట్లీ అబౌవ్ ద ఇన్సిషన్ సైట్ అన్నారు. సో ఈ ఆప్షన్ సి అనేది రైట్ ఆన్సర్. ఎందుకు రిమైనింగ్ ఆన్సర్స్ రాంగ్ ఆన్సర్స్ అంటే, ఆప్షన్ ఏ నోటిఫై ద హెల్త్ కేర్ ప్రొవైడర్ ఇమీడియట్లీ. సో ఇది ప్రయారిటీనే, కానీ ఫస్ట్ మనం హెల్త్ కేర్ ప్రొవైడర్ని మనం ఇన్ఫామ్ చేసే ముందు ఈ బ్లీడింగ్ కాంప్లికేషన్ని స్టాప్ చేయాల్సి ఉంటుంది. సో స్టాప్ చేస్తూనే పేషెంట్ సైడే ఉండాల్సి ఉంటుంది, కానీ పేషెంట్ని లీవ్ చేసి వెళ్ళి పిలవకూడదు. సో ప్రయారిటీ బ్లీడింగ్ కాబట్టి ఆప్షన్ ఏ రాంగ్. అండ్ అలానే పేషెంట్ రైట్ పెడల్ పల్సెస్ని అసెస్ చేయమన్నారు. ఈ పెడల్ పల్సెస్ చెక్ చేయడం కూడా ఇంపార్టెంటే, కానీ ఫస్ట్ మనము పేషెంట్ బ్లీడింగ్ని స్టాప్ అనేది చేయాల్సి ఉంటుంది. అండ్ అలానే ఇంక్రీజ్ ద రేట్ ఆఫ్ ఇంట్రావీనస్ నార్మల్ సెలైన్ అన్నారు. ఇది కూడా ప్రయారిటీనే. కాకపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎక్కడి నుంచి అయితే బ్లడ్ అనేది లీక్ అవుతుందో, బ్లీడింగ్ అనేది అవుతుందో ఆ బ్లీడింగ్ని స్టాప్ చేసిన తర్వాత హెల్త్ కేర్ ప్రొవైడర్కి ఇన్ఫామ్ చేయాల్సి ఉంటుంది. సో ఆబ్వియస్గా ఈ క్వశ్చన్కి రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.